వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్గా ఉండాలి, ఉన్న ప్రజలు చనిపోవాలి. అది పాకిస్తాన్ నినాదం. కానీ మన భారత్కి ఎక్కడైతే ఒక్కసారి పహల్గామ్లో దాడి చేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోమని చెప్పగానే మోడీకి చెప్పనవసరం లేదు, నేను చూశాను కదా, నా ప్రజలు ఒక ఆడబిడ్డ సింధూరాన్ని మీరు ఎలా తొలగిస్తారన్న ఒక దాని మీద మన భారతీయ స్త్రీకి మోదీ అంటే మన భారత ప్రభుత్వం ఎంత అంటే వాళ్ళకి విలువిస్తుంది. ఒక స్త్రీ నుదుటి మీద సింధూరం అన్నది చాలా వాల్యుబుల్. ప్రతి భారతీయ స్త్రీ కూడా భర్త బతుకున్నంతసేపు సింధూరం పెట్టుకుంటుంది. వివాహమైన ప్రతి మహిళ కూడా భర్త చనిపోతే తనతోనే అంతా పోయిందని ఆ సింధూరం తీసేస్తుంది. అలాంటిది ఒక భార్య ఎదురుగానే భర్తని చంపడం అనేది చాలా అమానుషమండి. అది కూడా హిందువులా మీరు అడిగి మరి చంపారు కదా, దానికి మరి సమాధానం చెప్పి తీరాలి కదా. మరి మన భారత ఆడబిడ్డలు అక్కడ ఏడ్చారు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ సింధూరం పోయింది. అందుకనే అదే ఆపరేషన్ సింధూర్తో ప్రధాని ముందుకు వెళ్ళడం జరిగింది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అంటే ఒక యుద్ధం అంటూ మొదలెడితే పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ పాటికే పాకిస్తాన్కి అర్థమయ్యే ఉండాలి. ఇన్ని సిచ్యువేషన్లు బట్టి ఎలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉందంటే పోస్ట్ పెట్టింది, మాకు అప్పుల్లోకి అయిపోయాం, మా పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉంది, యుద్ధం జరుగుతుంది, అటు స్టాక్ మార్కెట్లు పడిపోయి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని. కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదే. నేను మంచి చేస్తే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఒక భారత స్త్రీ వాళ్ళ భర్తల్ని ఎదురుగా పెట్టి చంపేసి ఇప్పుడు మేము యుద్ధం చేయట్లేదు, మేము యుద్ధానికి సిద్ధం, మా దగ్గర అవున్నాయి ఇవ్వున్నాయి అంటే స్టార్ట్ చేసింది ఎవరు? ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? అసలు ఈ స్థాయికి తీసుకురావడానికి కారకులు ఎవరు? అందుకే దానికి సంబంధించి ప్రతిస్పందన ఉండాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలన్నట్టుకు వచ్చిన దానికి మేము ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వడం మాకు అలవాటే. ఒక్కసారి భారత మానవత్వం కోల్పోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఈసారి ఈ పాటికి పాకిస్తాన్కి అర్థమయ్యి ఒక సిచ్యువేషన్ అంటే శాంతియుత వాతావరణంలోకి రావాలనుకుంటే కనుక ఇక మీదైనా మీరు తగ్గి మీరు చేసిన తప్పులు ఒప్పుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా మనుషుల్లా బ్రతికేటట్టయితే ఫ్యూచర్లో పాకిస్తాన్కి ఒక పేరు, ఒక స్టేట్ అంటే ఒక దేశం అనే పేరు ఉంటుంది. లేదు మేము ఇలాగే కంటిన్యూ చేస్తామంటే ప్రపంచ పటంలో ఆ పాకిస్తాన్ అనే పేరే కాదు అసలు. అది సార్ అన్నట్టు నిజంగానే అది ఒక రక్తసిక్తమయ్యే ప్రదేశం కింద మీరు చేసే తప్పిదాల వల్ల అక్కడున్న పౌరులు కూడా నష్టపోయే పరిస్థితి. అంటే అక్కడున్న పౌరులు కూడా మేము భారతదేశంలో ఎందుకు పుట్టలేదు, భారతీయుల కింద ఎందుకు బ్రతకలేదు అన్న ఒక సిచ్యువేషన్ చనిపోయేటప్పుడు కూడా అనుకోపోతే చూడండి మీరు. అంటే అంత సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో. భారత్ చేసే దాడి కాదు, ఇది జస్ట్ యుద్ధం మాత్రమే. మీరు చేసిన దానికి ప్రతిస్పందన మాత్రమే. యుద్ధం అంటూ మొదలెట్టి భారత్ నిజంగానే ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక్కసారి కనుక అనుకుంటే కనుక పాకిస్తాన్ 3 రోజులు కాదు 2 రోజుల్లోనే అయిపోతుంది. ఇన్ని రోజులు యుద్ధానికి టైం తీసుకుని మిసైల్స్ అని యూజ్ చేయని అవసరం లేదు. అటాక్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా అటాక్ చేయొచ్చు. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను మీకు. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఈ యుద్ధం అన్నది ప్రారంభమైంది అనగానే మనలాగానే, సరే ఆమెని మేము క్రిటిసైజ్ చేయట్లేదు, మనలాగానే న్యూస్ చదివి ఒక అమ్మాయి పాకిస్తాన్ న్యూస్ యాంకర్ ఏడ్ చేసుకుంటూ అమాయకులను మా ప్రజలందరూ చచ్చిపోతున్నారు, దేవుడే మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని దేవుడు తప్ప ఇంకెవరు కాపాడలేరు, మా మీద ఇట్లాంటి దుశ్చర్యలన్నీ కరెక్ట్ కాదు, పాకిస్తాన్ మీద అంటే చాలా పేద దేశము, మా దేశం మీద భారత్ మా మీద పడిపోతుందని చెప్పేసి ఆమె లైవ్లో ఏడ్ చేస్తుంది. మేడం మీ పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ బట్ మేడం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏడ్చిన 5 నిమిషాల కన్నా 26 మందిని చంపినప్పుడు, వందలాది మందిని ఎప్పటి నుంచో చంపుతున్నప్పుడు, దశాబ్దాలుగా వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కు సంబంధించిన మీ అధినేతలకి, మీ ప్రధానమంత్రులకి, మీ ఆర్మీ పర్సనల్స్కి, మీ ఆర్మీ జనరల్స్కి, వాళ్ళందరికీ మీరు ఇలా ఏడుస్తూ ముందే చెప్పుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా పౌరులే, వాళ్ళు మీకు ఎలాంటి హాని కలిగించలేదు. పాకిస్తాన్ కోపము భారత్ మీద ఒక కశ్మీర్ విషయంలో ఉంటే, హైదరాబాద్లో ఉన్న గోకుల్ చాట్లో అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి చాట్ తినడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? లుంబినీ పార్క్లో ఒక రోజు సాయంత్రం హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామన్న వాళ్ళు మీ కంట్రీకి ఏం చేశారు? మీ దేశానికి ఏం చేశారు? 26/11 ఏం చేసింది? ముంబై దాడుల్లో ఏం చేసింది? ముంబై దాడుల్లో మీ దగ్గర నుంచి 10ల సంఖ్యలో వచ్చి ఇక్కడ వేలాది మందిని పొట్టన పెట్టుకుంటుంటే ఆ రోజుని ఆ ఏడుపు ఏమైంది? మేడం మీరు అవన్నీ చూడండి. ఇక్కడ భారతదేశం అన్నది ఇప్పుడు కూడా చెప్తున్నాం అగైన్, భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయట్లేదు, కేవలం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద మాత్రమే. భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకుంటే నువ్వు ఏ స్టూడియోలో అయితే కూర్చొని ఏడుస్తున్నావో ఆ ముందు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా బతుకుంటే వాళ్ళు కూర్చొని ఏడుస్తారు. అది భారత్ స్టామినా. ఆ స్టామినాను యూజ్ చేయట్లేదు. మరొకటి, నిన్న వాళ్ళ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అంటే సెనేటర్ అంటారు యాక్చువల్లీ, ఆ సెనేటర్ నిన్న అక్కడ చదివి ఏడుస్తున్నాడు అనమాట. ఆయన రిటైర్డ్ మేజర్, ఆర్మీ మేజరు, ఆ తర్వాత పొలిటీషియన్గా మారారు. ఆయన ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అల్లా తప్ప మనల్ని ఎవరు కాపాడలేరు. అల్లా కాదు కాపాడేది, ఎస్ అల్లా కూడా కాపాడతారు. అల్లా కాపాడాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మీ ఖురాన్లో ఏదైతే చెప్పిందో
పరమత సహనం అన్నది ఇంపార్టెంటు, మనుషుల్ని మనుషులుగా ప్రేమించండి అన్నది ఇంపార్టెంటు, అహింసకు మీరు దగ్గరగా ఉండండి, హింసకు దూరంగా ఉండండి అని మీ ఖురాన్ చెప్పిన మాటలను వింటే ఆ రోజు ఆ అల్లా మీకు సపోర్ట్ చేస్తారు. అంతేకాదు పాకిస్తాన్లో హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన ముక్కోటి దేవతలు కూడా మీకు సపోర్ట్ చేయాలి అంటే ఒకటే, మనిషిని మనిషిగా ప్రేమించు, నీకెందుకు కోపం. ఇక్కడున్న హిందువులు నిన్ను ఏం చేశారు, ఇక్కడున్న భారతీయులు మిమ్మల్ని ఏం చేశారు. ఆ రోజు భారతదేశంలో ఉగ్రదాడి జరిగితే మీ దగ్గర కేకులు కట్ చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు, అక్కడ మీరు పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్స్లో మీరు పెట్టుకున్న చిన్న చిన్న బాంబులు ఉన్నాయి చూసారా, ఇవాళ ఆటం బాంబులే మీ మీద పడుతున్నాయి, మిసైల్స్ అయ్యి మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి. నిజంగానే భారత్ మీద ఏదైనా సరే ఒక్క చిన్న దాడి జరిగినప్పుడే ఈ దాడులు మంచివి కాదు అని మీరు ఆ రోజు చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితిలో మీరు ఉండేవాళ్ళు కాదు. ఆ సెనేటర్ నిన్న ఏడుస్తున్నాడు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నువ్వెందుకు ఏం చేయగయ్యా బాబు, నువ్వు చేయాల్సింది ఒకటే, ఎవరైతే ఇలా హింసను ప్రేరేపిస్తున్న మీ ప్రభుత్వాలు ఉన్నాయో, మీ ఆర్మీ అయితే ఉందో వాళ్ళకెళ్ళి చెప్పండి, ఇలాంటి హింస మంచిది కాదు. భారత్ సహనాన్ని మనము చేతగానితనం అనుకున్నాము, చేతగానితనం అనుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనము ఒకవైపు నుంచి యుద్ధం చేస్తున్నా సరే భారత్ సహనంతో కేవలం ఏదైతే మా మీద చేసిన దాడులకు ప్రతిదాడి మాత్రమే చేశాము. ఎస్, ఆ వీడియో ఎక్సలెంట్ పీసీఆర్ టీమ్. ఎస్, ఇది ఒకసారి చూడండి, ఇక ఈ మేడమే, ఒకసారి ఆమె ఆడియో కూడా పెట్టండి ఒకసారి. बल्कि अल्लाह से आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत చూసారు ఈ అక్కనే అనమాట. కొద్దిసేపు అట్లే ఉంచండి, దాని అట్లే కంటిన్యూ చేయండి కొద్దిసేపు. సో ఈ అక్కనే అనమాట ఏం చెప్తుంది అంటే, ఎవరైతే అక్కడ చనిపోయారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళి అల్లాని కలుస్తారు కాబట్టి అల్లా దగ్గరికి వెళ్ళి మా మీద కంప్లైంట్ చేయొద్దు, నువ్వు అల్లా దగ్గరికి వెళ్ళి మా గురించి విజ్ఞప్తి, ఎందుకంటే మాలాంటి ఇక్కడ సామాన్యులు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, వాళ్ళకి ధైర్యం ఇవ్వమని చెప్పి, మాలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వమని చెప్పి మీరు అల్లాకి చెప్పండి. ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళు షాహిద్ అంటారు, చనిపోయారు కాబట్టి వాళ్ళు యూజువల్లీ ఇప్పుడు మనము చనిపోయిన వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు అన్నట్టు, వాళ్ళు అల్లా దగ్గర చేరుకుంటారు అన్నట్టు, వాళ్ళు అల్లా దగ్గర చేరుకున్నట్టు అల్లాకి చెప్పాలంట. ఏమని అంటే, అల్లా ఇట్లా అక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ చేయొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి మా గురించి చెప్పి రిక్వెస్ట్ చెయ్యి, మాకు ధైర్యం ఇచ్చేలాగా, మాకు సహాయం ఉండేలాగా. అక్క మంచి మాట చెప్పావు, కానీ అక్కడ చెప్పాల్సింది ఏం తెలుసా, అల్లాహ్ కాదు, ఫస్ట్ మీ ప్రభుత్వానికి చెప్పండి, మీ ఆర్మీకి చెప్పండి, అల్లాని డైరెక్ట్ వాళ్ళకి చెప్పండి. అది ఇంకా మంచిది, ఎందుకంటే అప్పుడైనా వింటారేమో. ఎవరు చెప్పినా ఏం చెప్పినా చాలా క్లియర్ ఉంది. ఇక్కడ ఛాంపియన్స్ టీం ఉంది, ఇట్లాంటి ఏడుపులు ఇప్పుడు పట్టించుకో. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు, ఒక స్టూడియోలో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావు, నీ కన్నీళ్ళు నీ బాధ అందరూ చూస్తున్నారు. కానీ పెహల్గాం దాడి జరిగినప్పుడు కొత్తగా పెళ్ళైన 13 రోజుల ఒక నవవధువు తన భర్త ఆర్మీలో, అప్పటికే ఆయన నేవీలో పనిచేస్తున్నారు, ఆయన తీసుకొని సరదాగా గడుపుదామని వెళ్తే కనుక్కొని అతని నుదుటి మీద బుల్లెట్ కాల్చి అక్కడ విగతజీవిగా మార్చినప్పుడు ఆ నవవధువు ఏడ్చింది చూసారా, ఆ ఏడుపును గుర్తు తెచ్చుకో. అమ్మ యాంకరమ్మ, అర్థమవుతుందా నీకు? ఆ ఏడుపు ముందు నీ ఏడుపు ఎందుకు పనికిరాదు. ఎందుకంటే నువ్వు కాపాడమని కోరుకుంటున్నావు, వాళ్ళు నా భర్తతో పాటు నన్ను కూడా చంపు అని వేడుకున్నారు. ఆ కన్నీళ్లకు వాల్యూ ఎక్కువ, ఆ కన్నీళ్లకు పవర్ ఎక్కువ. ఆ రోజు ఏదైతే చెప్పారో వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని, మోదీ వింటున్నాడు, ఆ విషయం మర్చిపోయారు. మోదీ విన్నాడు, ఆయన ఛాంపియన్స్ టీం విన్నది. ఆ ఛాంపియన్స్ టీం విన్నది కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక్కరంటే ఒక్కరు కూడా మీ దేశం వైపు రావట్లేదు.